పాస్వర్డ్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం ఒక కంపెనీ మూతపడటానికి దారితీసింది. 158 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఆ సంస్థ ప్రస్తుతం మూతపడనుంది. దీంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. యూకేలోని 158 ఏళ్ల నాటి కేఎన్పీ లాజిస్టిక్స్ కంపెనీ ఒక బలహీనమైన పాస్వర్డ్ కారణంగా సైబర్ దాడికి గురై మూతపడింది. ఈ దాడిలో అకిరా ర్యాన్సమ్ వేర్ గ్యాంగ్ ఒక ఉద్యోగి సులభంగా ఊహించదగిన పాస్వర్డ్ ను ఉపయోగించి కంపెనీ సిస్టంలోకి ప్రవేశించి కీలకమైన డేటాను ఎన్క్రిప్ట్ చేసి లాక్ చేసింది. ఈ దాడి కారణంగా కంపెనీ ఆపరేషన్స్ స్తంభించాయి. హ్యాకర్లు డేటాను తిరిగి అన్లాక్ చేయడానికి సుమారు $5 మిలియన్ల అంటే మన కరెన్సీలో సుమారు 58 కోట్ల రూపాయలను ర్యాన్సమ్ డిమాండ్ చేసినట్లు నిపుణులు అంచనా వేశారు. సైబర్ నేరగాళ్లు చేసే డిమాండ్ ని ర్యాన్సమ్ అంటారు. ఇది సాధారణంగా కిడ్నాపింగ్ లేదా అపహరణ కేసులలో ఉపయోగిస్తారు. యూకేకు చెందిన ప్రఖ్యాత లాజిస్టిక్ కంపెనీ కేఎన్పీ లాజిస్టిక్ కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం కస్టమర్ల సరుకులను దేశ విదేశాలకు చేరవేస్తుంటాయి. నైట్ ఆఫ్ వోల్ బ్రాండ్ పేరుతో ఈ లారీలు తిరుగుతుంటాయి. అయితే ఇటీవలి కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్వర్డ్ ను ఊహించిన హ్యాకర్లు కేఎన్పీ సిస్టంలోకి ఎంటర్ అయ్యారు. సంస్థ ఉద్యోగులకు పలు కీలక సమాచారం పొందేందుకు వీలు లేకుండా చేశారని కేఎన్పీ డైరెక్టర్ పాల్ అబాట్ వివరించారు. సైబర్ దాడులకు వ్యతిరేకంగా బీమా కూడా తీసుకున్నప్పటికీ ఈ దాడి నుంచి కోలుకోలేక ర్యాన్సమ్ చెల్లించలేని ఆర్థిక స్తోమత లేకపోవడంతో కంపెనీ దివాలా తీసింది. ఫలితంగా 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కంపెనీ డైరెక్టర్ పాల్ అబాట్ ఈ దాడికి కారణమైన ఉద్యోగి పాస్వర్డ్ గురించి ఆ ఉద్యోగికి తెలియచేయలేదని, నీ పాస్వర్డ్ కారణంగా కంపెనీ కూలిపోయిందని మీకు తెలియాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఈ ఘటన బలమైన పాస్వర్డ్లు సైబర్ సెక్యూరిటీ చర్యల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సీఈఓ రిచర్డ్ హాన్ కంపెనీలు తమ సిస్టంలను రక్షించుకోవడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2024లో యూకేలో సుమారు 19,000 ర్యాన్సమ్ వేర్ దాడులు జరిగాయని, ఈ సంఖ్య 2025లో మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ హెచ్చరించింది. అకిరా గ్యాంగ్ మార్చి 2023 నుంచి 350కి పైగా సంస్థలను లక్ష్యంగా చేసుకుని సుమారు 42 మిలియన్ల ర్యాన్సమ్ ను సంపాదించింది. ఈ గ్యాంగ్ డబుల్ ఎక్స్టార్షన్ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. అంటే డేటాను ఎన్క్రిప్ట్ చేయడంతో పాటు దాన్ని డార్క్ నెట్ లో లీక్ చేస్తామని బెదిరిస్తుంది. ఈ సంఘటన సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు కంపెనీలు బలమైన పాస్వర్డ్లు, రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్లు మరియు బ్యాకప్ సిస్టంలను అమలు చేయాలని గుర్తు చేస్తుంది.